दानहस्ताय नमः हस्तौ पूजयामि ॐ कम्बुकन्ताय नमः कण्ठौ पूजयामि ॐ सर्वज्ञाय नमः सर्वाण्यानि पूजयामि मानसभजरे गुरुचरणं उत्तरभवसागरतरणं मानसभजरे गुरुचरणं उत्तरभवसागरतरणं भगत ఇగో ఈ 3 రూపాయలు బాబా మీ వల్ల ఆ కండోపదే వల్ల నా వృత్తికి అవసరమైన అన్ని సమకూరుతూనే ఉన్నాయిగా ఇంకా నాకు ఈ డబ్బు ఎందుకు బాబా భగత్ ఇలా నేను రోజు ఇస్తుండేవి తీసుకుంటూ నిన్ను ఒక శ్రీమంతుణ్ణి చేస్తాను భగత్ అందరూ నిన్ను ఆశ్రయించి నీ మేలు కోరి నీకు సేవ చేస్తూ ఉంటారు భగత్ భగత్ నీ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది భగత్ దశ దిశలా వ్యాపిస్తుంది బాబా ఏదో చెప్పి నన్ను ఏమార్చండి బాబా ఈ సిరి సంపదలు ధనము ఇవన్నీ అశాశ్వతాలే కదా బాబా ఎన్నటికీ తరిగిపోని ఆనందాన్ని ప్రసాదించే మీ పాదసేవ నాకు ప్రసాదించండి బాబా భగత్ ఈ పతిరు పాదసేవలో ఏమున్నది భగత్ ఏమున్నది అలా అనకండి బాబా ఈ పాదలు ఉండేగా ధర్మము సిద్ధిస్తుంది గంగా యమున సరస్వతి మొదలగు పుణ్యతీర్థాలన్నీ మీ పాద స్పర్శ వల్లనే కదా బాబా పునీతం అవుతున్నాయి ఆ శ్రీదేవి నిత్యము పూజించేది ఈ పాదాలనే కదా బాబా ఆ బ్రహ్మ కడిగిన పాదాల కంటే గొప్పదేముంటది బాబా ఏ పాద సేవ వలన శ్రీదేవి వర్ధిల్లుతున్నదో ఏ పాద సేవ వలన పుణ్యతీర్థములన్నీయు పవిత్రమవుతున్నవో ఏ పాద సేవ వలన భవసాగరము అవలీలగా దాటగలమో ఏ పాద సేవ వలన ముక్కోటి దేవతలందరూ తరింపగలరో అట్టి మీ దివ్య పాదాల సేవ కన్నా మిన్నైనది వేరొకటి కలదే సాయినాథ సాయి దేవా భగత్ ఏం కోరుకుంటున్నట్లు జరుగుతుందిలే భగత్ ధన్యుని బాబా ధన్యుడు జయ జయ శిరిడి సాయి సా జయ జయ ద్వారకమాయి సా జయ జయ శిరిడి సాయి సా జయ జయ ద్వారకమాయి సా వ్యాధి బాధలకు వైద్యుడు భక్తజనులకు దైవము నీవే వ్యాధి బాధలకు వైద్యుడు భక్తజనులకు దైవము నీవే నిత్యసాధులకు సాధులు నీవే నిత్యసాధులకు సాధులు నీవే సర్వదేవతా రూపము సర్వదేవతా రూపము జయ జయ శిరిడి సాయి సా జయ జయ ద్వారకమాయి సా జయ జయ శిరిడి సాయి సా జయ జయ ద్వారకమాయి సా బాబా కండపాలయంలో అర్చనకి వీలవుతుంది బాబా వెళ్ళొస్తాను బాబా అలాగే వెళ్ళిరా భగత్ భగత్ నీ నిత్య కార్యక్రమాన్ని ఎన్నడూ అలాగే బాబా వెళ్ళిరా జయ జయ శిరిడి
సాయిత జయ జయ ద్వారకమాయిత అల్లాహ్ మాలిక్ అల్లాహ్ అచ్చా करे బాబా తమరు ఈ షిరిడి గ్రామంలో అడుగు పెట్టినప్పటి నుండి సకాలంలో వర్షాలు కురుస్తూ పాడి పంటలతో బిడ్డాపాపలతో ఈ షిరిడి గ్రామ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు బాబా. బాబా అందుకని ఈ గ్రామ ప్రజలంతా తమను ఈ పూలమాలతో సత్కరించుకోవాలని వచ్చాం బాబా. వద్దు వద్దు, మీ పూజలు అందుకునేంత గొప్పవాడిని కాదు నేను. అర్థమేంటి బాబా? నానాసాహెబ్ డెంగలే మీ పూజలు అందుకున్నంత గొప్పవాడిని కాదు. మీరు అల్లాడి పూజించుకోండి. ఎంతో ఆశతో వచ్చాం బాబా. కనీసం ఈ శాల్వతోనన్నా సత్కరించుకోండి బాబా. బాబా సాయినాథ్. అల్లాహ్ మాలిక్ అల్లాహ్ అచ్చా करे అల్లాహ్ మాలిక్. ఈ రోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది బాబా. కనీసం ఈ పూజ చేసుకుంటాం బాబా. పాదాలకు నమస్కరించుకుంటాం. అల్లాహ్ మాలిక్ అల్లాహ్ అచ్చా करे మాలిక్. బాబా అలా ఉంచు. అల్లాహ్ మాలిక్ అల్లాహ్ అచ్చా करे ప్రణామాలు బాబా. ఈ ఆఫీసులు ఎప్పుడు మాకు ఉండేలా మమ్మల్ని అనుగ్రహించండి బాబా. అల్లాహ్ మాలిక్. సరే, నేను అలా ఇంటికి వెళ్ళి వస్తాను. నేను ఇక్కడ అల్లాహ్ మాలిక్. బాబా చాలా తీసుకుంటాం బాబా. సాయినాథ్ మహారాజుకి సాయినాథ్ మహారాజుకి అల్లాహ్ మాలిక్. అల్లాహ్ మాలిక్. ప్రణామాలు బాబా. అల్లాహ్ మాలిక్. బాబా నాకు ఒక చిన్న సందేహం ఉంది, అడగమంటే అడుగుతా. అడుగుతాము. బాబా నానాసాహెబ్ డెంగ్లే వంటి ఊరి పెద్దలు మరి కొందరు భక్తులు కలిసి మిమ్మల్ని సేవించుకుని వస్తే వద్దు వద్దు అంటారు. మరి ఆ కన్యాల పూజారి కండాపాలెం పూజారి మహాసాబ్ది గారు మన పూలతో పూజించిన గంగంతో సేవించిన ఒప్పుకుంటారు. ఇందులో మర్మం ఏంటి తెలియజేయండి బాబా. తమ్ముడు, మా అనుబంధము ఎన్నో జన్మలు. కీర్తి ప్రతిష్టలు గాని ధనధాన్యములు గాని ఆశించని నిష్కల్మషమైన ప్రేమ మహాసాగరం. అతని విషయంలో నేనేమి మాట్లాడగలను? అతనికి నా మీద ఉన్న ప్రేమయే నన్ను తట్టిపారవేస్తుంది. భగత్ భగత్ బాబా లేరా? వస్తారు బాబా వారు వాళ్ళ ఇంటికి వెళ్ళారండి, వస్తారు. బాబా వారి కోసం బాబా వారు ఎంతసేపట్లో వస్తారయ్యా? బాబా వారు ఇప్పుడే అండి వెళ్ళారు, వస్తారు. अल्लाह मालिक अल्लाह अच्छा करे। బాబా
ఆ? ఆహా. ఆ, అలాగా అందరూ వస్తున్నారా? అరే అతిథులు వస్తున్నారంట. మంచిది మంచిది, అతిథులు వస్తున్నారంట. వారు కూడా వస్తున్నారా? సరే సరే, అతిథులు వస్తున్నారంట. అతిథులు వస్తున్నారు, మన మసీదుకి అతిథులు వస్తున్నారు. బాబా మనం సత్కరించుకోవాలి. అతిథులకు కావాల్సిన సత్కారాలు ఏర్పాటు చేయాలి కదా. అతిథులను గౌరవించుకోవాలిగా. గౌరవించుకోవాలి. గౌరవించుకోవాలి. ఎవరు? కేల్కర్ బాబా మన మసీదుకి బాబా అతిథులు వస్తున్నారు, పెద్ద పెద్దవారు. బాబా పెద్ద పెద్ద వాళ్ళంటే అందరికి మరి సేవా కార్యక్రమాలు అన్ని చేసుకోవాలిగా బాబా. మనం సత్కరించాలి కదా. సత్కరిద్దాం బాబా. మరి వంటలు అవి ఏమన్నా ఇవ్వమంటారా? గౌరవంగా సత్కరించుకోవాలిగా. మరి కాస్తంత పెరిగేసి దద్దోజనం ఏమన్నా ఇవ్వమంటారా? లేకంటే కొంచెం జీడిపప్పు నేతిలో ఏది చక్కెర పొంగల్ ఏమైనా చేయమంటారా? లేదా కాస్తంత ఇంగువ వేసి ఇంగువ పులిహార చేయమంటారా? అద్భుతంగా ఉంటుంది కేల్కర్ బాబా. వారు ఇవన్నీ తినరులే కానీ వారు బాగా ఇష్టంగా తినాలంటే బాబా మరి నీవు బాబా వెంటనే బాబా బజార్కు వెళ్ళి బాగా లేతగా ఉండేది 3 కేజీ తీసుకోండి. లేత బాబా ఏంటది బాబా తీసుకొచ్చేది లేతది? మాంసం. మాంసమా? ఇది నేను తీసుకురా. నేను బాబా, నేనే బాబా. అరే బాబా 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 నేను వేరే వాళ్ళతో చేపిస్తాను. తమ్ముడు నువ్వు ఫోన్ చూసు. వెళ్ళరా. అతిథులు వస్తున్నారు. నేను బయట కార్యక్రమాలు చూసుకోమంటారా బాబా? వస్తున్నారుగా, మీరు నువ్వు వెళ్ళు. చెయ్యి. అలాగే బాబా. బాబా వారికి కావాల్సిన మర్యాదలు మంచి చెడు మంచిది చూసుకోండి. ఆ సద్బ్రహ్మణుడి నిజంగా నేను వెళ్ళి చేసేవాడిని కదా. ఇలాడుగా చేస్తాడులే మన. నేను చేస్తానులే బాబా. బాబా వెళ్ళండి. మంచిది. అలా మాది బాబా అన్ని కార్యక్రమాలు అన్ని చేసి పెట్టాను బాబా. మంచిది. హలో మాలిక్ చేస్తున్నారు అన్ని నీతో పాటు పార్టీలు వచ్చాడు. బాబా మీరు చెప్పే పనికి వెళ్ళారు బాబా, పని చేసుకునే వస్తాను. మంచిది. బాబా వారికి సలాం లేకుం. అలా మాలిక్. బాబావార్ నాకు ఎంతో కాలంగా సంతానం నహి బాబావార్. మీది దయా వల్ల సంతానం కలిగినది బాబావార్. సంతానం కలిగితే ఇది మసీదులో అందరికీ మిఠాయిలు పంచుకుంటాననుకున్నాను బాబావార్. అనుమతి ఇవ్వండి బాబావార్. ఏమిట్లా బాబు ఏమన్నావు? బాబావార్ మీది దయా వల్ల సంతానం కలిగినది బాబావార్. ఇది మసీదులో ఇది మిఠాయి అందరికీ పంచుకుంటాను బాబావార్. అనుమతి ఇవ్వండి బాబావార్. ఓహో మిఠాయిలు పంచుతానంటున్నావా? అవును బాబావార్. నా బాబు నీవు మిఠాయిలు పంచేది ఇక్కడ కాదులే. అది ఏమిటి బాబావార్? చెప్పాను కదా బాబు ఇక్కడ కాదు. బాబావార్ ఇక్కడ మసీదులో పంచుకుందాం అనుకున్నాను బాబావార్. బాబు బాబావార్
మన అక్కడ ఏదో ఒక ఆలయం ఉంది, నాకు గుర్తు రావట్లేదు బాబు. ఎక్కడ బాబా? అదేనా బాబు, మన రోడ్డు దగ్గర ఉంటది. అదే బాబా, మారుతి ఆలయం. తోకాస్వామి, ఇంత తోకాస్వామి ఉంటాడు, గదా ఉంటాడు. మారుతి ఆలయం బాబావార్. అక్కడికి వెళ్ళి పంచిరాబు. బాబావార్ మీరు అసలు ఏమి చెప్తున్నారు బాబావార్? నేను అసలు హిందూ నేను కాదు బాబావార్, ముస్లిం. నేను హిందీ మిఠాయి అక్కడ హిందూ పంచుతాను బాబావార్. అది మారుతి ఆలయం. బాబు నీకు కొన్ని విషయాలు తెలియదు. ఏమిటి బాబావార్? చెప్పాను కానీ తెలియదు కొన్ని విషయాలు. లేదు బాబావార్, చెప్పండి. ఈ మధ్య మన అల్లాకి మారుతికి యుద్ధం జరిగింది. ఏమిటి? మన అల్లాకి ఆ మారుతికి యుద్ధం జరిగినా తన్నుకున్నారు? అవునా బాబు? అది ఏమిటి బాబావార్? నిజమేనా బాబు? అరే బాబావార్, అసలు ఏమి చెప్తున్నారు నాకు సమజ్ కావట్లేదు. బాబు నేను అల్లాతో మాట్లాడేశాను. అల్లా నాకు అన్ని చెప్పాడు. అల్లాతో మాట్లాడు. నేను మాట్లాడుతుంటానుగా, అల్లా నాకు చెప్పాడు. ఏమి జరిగినది బాబావార్? అదంట మారుతి అల్లా యుద్ధం చేసుకున్నారంట. తన్నుకున్నారు. అరే ఆ యుద్ధంలో మన అల్లా ఓడిపోయాడు. ఏ అల్లా బాబావార్, మీరు ఏది చెప్తున్నారు నాకు సమజ్ కావట్లేదు బాబావార్. నేను మటుకి వెళ్ళను బాబావార్, ఇది మసీదులో పంచుకుంటాను బాబావార్. అరే ఏమినా బాబు రాను, ఏం ముస్లిమే? నేను చెప్తున్నానుగా, పోయి పంచిరాబో. బాబావార్ ఆ యుద్ధంలో అల్లా ఓడిపోయాడు. ఇప్పుడు అంతా మారుతియే చూసుకుంటున్నాడులే. వెళ్ళరా. సరే బాబావార్, మీరు ఇలా చెప్తున్నారుగా, వెళ్తాను బాబావార్. ఇది మిఠాయి అక్కడ పంచి వస్తాను బాబావార్, పంచి వస్తాను. అక్కడ భక్తులందరూ భజన చేసుకుంటూ ఉంటారు, వారందరికీ అడిగి మరీ పెట్టిరా. అంతగా చెప్తున్నారు కదా బాబావార్, పెట్టి వస్తాను బాబావార్. పెట్టాలి, లేకపోతే నీ మొక్కు తీరదు. అలాగే బాబావార్, పెట్టి వస్తాను. వెళ్ళిరా పో. అలా అమ్మాలి. బాబా నేను వెళ్ళి ఆ పలావ్ సంగతి ఏంటో చూసొస్తాను. వెళ్ళిరా, చెప్పాను వెళ్ళిరా. కదా, అది పిలుచుకొస్తాను బాబా. అలా అమ్మాలి. బాబా వస్తానంట బాబా. మంచిది మంచిది. ఏమైంది పని? మీరు 3 కేళ్ళు మోసం ఏమన్నారు, తెచ్చి రెడీ చేసి పెట్టండి బాబా. పెట్టండి. సిద్ధంగా ఉందా? కేల్కర్, ఆ గిన్నెలో తీసుకురా. నేనా బాబా? నువ్వే నేనా బాబా? నువ్వే బాబా. అలా ఉంచు. అపచారం అపచారం బాబా. కేల్కర్, బాబా ఎలా ఉంది? కొద్దిగా వాసన వస్తుంది బాబా. బాబా, వాసన వస్తుందా? అలా. అయితే దాని మూర్తి బాబా నేను బాబా నువ్వే తీ. తీస్తాను బాబా. సరే. ఎలా ఉంది? బానే ఉంది బాబా, బానే ఉంది. ఎలా రా? నేనేనా బాబా మళ్ళీ? నువ్వే. వస్తాను బాబా. ఎలా ఉంది? బాబా. అసలు చూడకుండానే బాగుందని ఎలా చెప్తున్నావు? రా, చూడది ఆ ముక్కలు తీసి దీంట్లో ఎయ్. బాబా నేను వాటిని వాటిని నేనేనా బాబా? చెప్తున్నాను కదా. నేనా బాబా? అరే సండే బాబా బాబా బాబా. అరే, 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 అరే. అయ్యో అపచారం 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 బాబా. ఏంటి బాబా? చెప్పాను కదా, తీ. రా, ఇలా రా. కేల్కర్, బాబా తీ, ఆ ముక్కలు తీసి దాంట్లో బాబా మాకు చెప్పచ్చు కదా, మేము గిన్నె అంతా ఈడ్ చేస్తాం అయితే.
నువ్వు తినేది కాదులే, నువ్వు పక్కకి బాబా మీరు చెప్పినట్టు చేసా బాబా. బాగుందా? చూసా బాబా బానే ఉంది. తిందా? వద్దు బాబా వద్దు బాబా. ఇలా రా. బాబా ఏంటి రుచుల గురించి ఆలోచిస్తున్నావా? నీ ఆచారం గురించి ఆలోచిస్తున్నావా? నీ ఆచారం ఏం కాదులే, ఆచారం గురించి పట్టించుకోకు. ఎవరి రుచులు వాళ్ళవి. ఇవి తింటున్నారని చెప్పి వాళ్ళని ఆశయించుకుంటే వారు నిన్ను ఆశయించుకుంటారుగా. ఎవరిని ఆశయించుకో. అలాగే బాబా. ఎవరి రుచులు వాళ్ళవి, ఎవరి ఆచారం వాళ్ళది. అర్థమైందా? అలానే బాబా. మంచిది. మంచిది మంచిది. అలా అమ్మా. అయిపోయింది. వెళ్ళి వస్తాం. అలా అమ్మాలి. అలా అచ్చా కరే. అలా అమ్మాలి. సాయి బాబా వారికి సలాం లేకుం సలాం లేకుం. అలా అమ్మాలి. సబ్కా మాలిక్ ఏక్. నేను అలా లండికి వెళ్ళి వస్తాను, మీరు ఈ మసీదులోనే ఉండండి. అలాగే బాబా. ఎంత గొప్పవారు, ఎంత గొప్పవారు. చూడు కన్బాయ్, క్యా బాయ్? బాబా వారు ఎంత గొప్పవారు. అవును బాయ్ అవును. మంది హల్లానా ఎప్పుడు ఆయన నోటి మీదే ఉంటది. అవును బాయ్ అవును. ఆయన దగ్గర ఉంటే మంది దిల్ బహుత్ ఖుషి హై. అవును బాయ్. మనసు చాలా చల్లగా హాయిగా ఉంటది బాయ్. అవును బాయ్ అవును. కానీ బాయ్, క్యా బాయ్? మంది మసీదులో ఇది పూజలు గీజలు, మంది ఇస్లాం మతంకి వ్యతిరేకం కదా. అవును బాయ్. మరి బాబా వారు ఇవన్నీ ఎందుకు ఒప్పుకుంటున్నారు? అరే బాయ్, ఇది అంతా సగం గుండు వాడి పని బాయ్, సగం గుండు వాడి పని. సగం నుండి వాడు ఎవడు బాయ్ వాడు? ఆడేను బాయ్, ఇంత పొట్టు పెడతా ఎనక పిలక ఉంటాది ఇంత. ఆడేను బాయ్, ఊరు బయట గుళ్ళో పూజ గీజలు చేస్తా ఉంటాడు బద్మాష్. బాబా వారిని బలా దిగత్ అంటూ ఉంటాను. అవును బాయ్, ఆడి పేరు మహల్ చాపతి. ఆన్ని ఈరోజు వదలకూడదు బాయ్, జుట్టు కర్ర పెట్టి కొట్టాలి. అరే బాయ్, వాడి సంగతి నాకు వదిలిపెట్. వాడి సంగతి కైమా కొడతా బేట కైమా. చూడు బాయ్, ఈ కొట్టుకోవడం నడుకోవడం మనకి ఎందుకు బాయ్? ఏమంటా బాయ్? ఇది గీత, మంది హల్లా మీద హానా. ఆ, ఇది గీత దాటి ఆడు లోపలికి రావాలా? ఆడి గుండు 4 వక్కలు కావాలి. అది చెప్పండి, 4 ముక్కలు కావాలి. అవును బాయ్ అవును. బాయ్, ఆడు గీత దాటాలా? ఆడి గుండు పగలాల. దాటాలా? పగలాల దాటాలా? పగలాల. అంతే మరి. ఇది మసీదులో పూజలు గీజలు బంద్ కర్రా. పూజలు చేస్తాడు, పూజలు పట్టు చేస్తాడు. అరే పూలు బాయ్. మసీద్ అంతా ఖరాబ్ ఖరాబ్ చేస్తున్నారు. అవును బాయ్ అవును. అరే పూలు పళ్ళు గంధాలు. అవును బాయ్. అలా చేస్తా. అలా అచ్చా కరే. బాబా చిన్న పని ఉంది, ఎప్పుడే వస్తాం. వెళ్ళిరండి వెళ్ళిరండి. జయ జయ ద్వారకమాయి. అడిగి వస్తున్నాం. జయ జయ షిరిడి పూజలు గీజలు అన్ని చేస్తాం. జయ జయ షిరిడి ఆయప్ప మారేగా. పూజలు చేస్తాం. పూజలు చేస్తున్నాడు బాయ్. అడిగి వస్తాం. లోపలికి రా. बैठता भाई।
పాదాయ నమః పాదం పూజయామి గీత గీత దాటాలి బాయ్. अरे भाई भाई अरे गीता चलते हैं भाई अरे गीता अरे पूजा भाई గీత దాట గీత దాటలి బాయ్. अरे भाई पूजा गीता गीता दाटा ముందు బాయ్ ముందు. అగా లోడుకు వచ్చిన చంద్రమూర్తి ఎవడంటే వస్తావు చూస్తాను. ఇది మంచి రోజు కాదు. బాబా బాబా నన్ను క్షమించండి బాబా. ఆ ముస్లిం ఉండగా లోపలికి రాలేకపోయాను బాబా. బాబా కొందరు ముస్లింలు నన్ను కొట్టాలని చూస్తున్నారంట. ముస్లిం తాంబూలి చెప్పాడు. అగా ఎన్నడూ ఎవరికి భయపడదు. నేనుండగా భయమేలా? అవును బాబా సర్వ జగత్ రక్షకుడైన మీరే మాకు అండగా ఉండగా మాకు ఇంకా భయమేల బాబా. జయ శిరిడీస జయ జగదీశ జయ జయ ద్వారకమాధీశ దృష్టి తీరా వద్దు. జయ శిరిడీస జయ జగదీశ జయ శిరిడీస జయ జగదీశ జయ జయ ద్వారకమాధీశ జయ జయ ద్వారకమాధీశ జయ శిరిడీస సత్యము ధర్మము దాత్రోష్మములు నిమిషాంతము ప్రాప్తోనిందు సత్యము ధర్మము దాత్రోష్మములు నిమిషాంతము ప్రాప్తోనిందు భక్త జనావళి బాధలు తీర్చి జనావళి బాధలు తీర్చి మార్గము బాబా ఖండోపాలెంలో అర్చనకు వేలేదు బాబా. ఇల్లు వస్తాను బాబా. మంచిది వెళ్ళిరా బాగా వెళ్ళిరా. జయ జయ శిరిడి సాయిత అలా అమ్మాయి అలా వచ్చాక బాబా ప్రణామాలు బాబా. అలా అమ్మాలి. బాబా వీడు మామ వీడి పేరు చంద్రుడు. 10వ తరగతి చదువుతున్నాడు బాబా. జ్యోతిష్కులు చూస్తే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించలేడని చెప్పారు బాబా. అది మనసులో పెట్టుకొని పరీక్షలే రాయమంటున్నాడు బాబా. మీరే చెప్పండి బాబా. ఎందుకు అలా చేస్తున్నావు? బాబా ఆ జ్యోతిష్కుడు చెప్పి నిర్మవతి బాబా. జ్యోతిష్యాలు శాస్త్రాలు పక్కన పడేసి ముందు వెళ్ళి పరీక్ష రాసిరా. వాళ్ళు చెప్తే జరుగుతుంది బాబా, అందుకే రాయను బాబా. నేను చెప్తున్నానుగా వెళ్ళి రాసిరా, పరీక్ష రాయి. ఈ వయసులోనే నీకు ఇవన్నీ ఎందుకు? శ్రద్ధగా చదువుకో, అర్థమైందా? ఆ జాతకాలు శాస్త్రాలు ఏమి చేయు, నేను ఉన్నానుగా. వెళ్ళిరా. మీరు చెప్పినట్లే చేస్తాం బాబా. మంచిది, వెళ్ళిరండి. సాయిబాబా వారికి సలాం మాలికి. బాబా మీరు మాకి హల్లా పంపిన గొప్ప హోడియా. మీది మాట మాకి హల్లా మాట. కానీ బాబా అది హిందువులు మంది మసీద్ని పాడు చేస్తున్నారు బాబా, పాడు చేస్తున్నారు. అవును బాబా, అది హిందువులు పాడు చేస్తున్నారు. పూలు చేస్తారు, పళ్ళు చేస్తారు, పాడు చేస్తున్నారు బాబా. బాబావార్ మీరు అనుమతి ఇవ్వండి బాబావార్. ఇది మసీదును పాడు చేసి అది హిందువులని ఖైమా చేసేస్తాను బాబా, ఖైమా చేస్తాను. చూడు బాయ్, బాబావార్ ఇందులో తప్పేదైనా ఉంటే నాది. వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరిపోతుంది. బాబా మీకు మేము చంపుకుంటాం, ఇది అంతా వద్దు అని వాళ్ళకి మీరు చెప్పవచ్చు కదా.
అవును బాబా, నాకు తప్పంతా మీది. అరే ఇది మసీదులో పూజలు చేస్తుంటే అడిగి అడిగి బొట్లు పెట్టించుకుంటారు బాబా. మీరు ఒక ముస్లిం అయి ఉండి ఈ పూజలు అడిగి అడిగి బొట్లు పెట్టించుకుంటారు. అరే గంధాలు పెట్టు, కుంకాలు పెట్టు అని అడిగి అడిగి పెట్టించుకుంటారు బాబా. బాబా మీరు ఇలానే చేస్తే అహ్మద్ నగర్ వెళ్ళి మన మత పెద్దలు ఫిర్యాదు చేస్తాం బాబా. మిమ్మల్ని మసీదు నుండి గంటే వస్తాం బాబా. మిమ్మల్ని అల్లా కూడా క్షమించడు. నీవు ఒక ముస్లిమేనా? నీకు నమాజ్, షరియత్, ఖురాన్ తెలుసా? ముస్లింలు మాత్రమే భగవంతుని చేసి సృష్టింపబడ్డారా? తక్కిన వారిని ఎవరైనా జీతానికి అప్పగించారా? నిజమైన ఇస్లాం అంటే నాకు తెలుసు. భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే నిజమైన ముస్లిం. యా దేవా అల్లాహ్ మాలిక్. బాబా ఏదో తెలిసి తెలియక నాలుగు మాట్లాడేశాం బాబా. నిజం బాబా. అల్లాహ్ మాలిక్. చూడు బాయ్, బాబా ఆ అల్లాహ్ గొప్ప దయామయుడు. గురు బాబా. మనమంతా ఆయన బిడ్డలమే. గురు బాబా. హిందువులంతా నీ సోదరులే బాయ్. సారు బాబా, నాకు మీరు ఏమి చెప్తున్నారు నాకు సమజ్ కావట్లేదు బాబా. అది ఎంత పాడు పాడు చేశారు బాబా. బాబా మీరు వాళ్ళకి మనకి చాలా తేడా ఉన్నది కదా బాబా. ఆచారానికి వాళ్ళకి మనకి చాలా తేడా ఉన్నది కదా బాబా. ఇంకో ఎలా బాబా? చూడు బాయ్, బాబా నీ మార్గం వారి మార్గం నీకు తప్పు అయితే నీ మార్గం వారికి తప్పు అవుతుందిగా. ఏ మతమైనా ఏ ఆచారమైనా చిత్తశుద్ధితో భగవంతుడు యందు మనసు లగ్నం చేయగలిగితే ఆ భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. తెలిసిందా? అంతేనంటారా బాబా? బాబా అన్ని మతాల కంటే మంది అల్లా మతం గొప్పది కదా బాబా. అన్ని మతాలు గొప్పవే, అన్ని మతాలు సమానమైనవి. ఆ భగవంతుడే ఈ భూమిపై అవతరించి చెప్పిన దివ్యమైన వాక్యాలే బైబుల్, భగవద్గీత, ఖురాన్, స్మృతులు మొదలగు సద్గ్రంథాలు. అంతేనంటారా బాబా? చూడు బాయ్, బాబా ఇలా రా. నీవు ఎంతో కాలంగా 5 వేలలో నమాజ్ చేస్తున్నావు అవునా? అవును బాబా. పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నావు. అవును బాబా. మరి అలాంటి తెలుసుకోగలిగావా? నాహి బాబా నాహి. చూడు బాయ్, మీ మతాన్ని ఎంత ప్రేమించినా, మీ మతం ఎంత గొప్పదైనా ఇతర మతాన్ని ద్వేషించద్దు. వారిలో అలాంటి చూడు, అందరినీ ప్రేమించు. ఆ భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. తెలిసిందా? అలాగే బాబా. ఆహా ఎంత మంచి రోజు, ఎంత మంచి రోజు. ఆహా బాబా వారు గొప్ప గొప్ప అని తెలిపారు. ఆహా బాబా వారు అలా అమ్మా. బాబావా మీరు చెప్పినట్టే చేసుకుంటాం బాబావా. బాబా ఈ రోజు నిజమైన ఇస్లాం అంటే ఏంటో తెలుసుకున్నాం బాబా. మంచిది, వెళ్ళిరండి. వెళ్ళి వస్తాం బాబావా. అనుగ్రహించండి బాబా. అలా అమ్మా. వెళ్ళి వస్తాం బాబా. అలా అమ్మాలి. అమ్మాలి. బాబా వారి ప్రణామం. అలా అమ్మాలి. బాబా మీ దయ వలన మా వాడు పరీక్షలు చాలా బాగా రాశాడంట బాబా. చాలా మంచి మార్కులు వస్తాయని చెప్తున్నాడు. అలా అమ్మాలి. మంచిది. అవును బాబా, మీ దయ వల్ల చాలా బాగా రాశాను బాబా. ఈసారి మంచి మార్కులు వస్తాయి బాబా. మంచిది మంచిది. అలా అమ్మాలి. ఎప్పుడూ శాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని అలా అంటిపెట్టుకో. అర్థమైందా? సరే బాబా. వెళ్ళు. కొంచెం బుద్ధి పెట్టండి బాబా. అమ్మాలి. మంచిది. ప్రణామములు బాబా. అలా అమ్మాలి. అమ్మాలి. అలా అమ్మాలి. ప్రణామాలు బాబా. అలా అమ్మాలి. అలా ఇచ్చాకే. అమ్మాలి. అలా అమ్మాలి. అలా ఇచ్చాకే. ప్రణామాలు బాబా. అలా
శ్రీ సాయినాథ సద్గురుదేవా శ్రీనివాస నామము మధురం రూపం మధురం తేజం మధురం 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 మధురాతి మధురం నీ దివ్య లీలామృతం నీ దివ్య లీలామృతం ఎందరో నిన్ను సేవించి కీర్తించి పూజించి ప్రార్థించి తరించినారే నిన్ను చేరినారే మా యొక్క పాపాలు హరించి దునియందు తొలగించి పునీతులం చేసినారే పునీతులం చేసినారే బ్రహ్మము నీవే విష్ణువు నీవే శంకరుడు నీవేనయా మారుతి నీవే గణపతి నీవే గురుదత్తుడవు నీవయా గురుదత్తుడవు నీవయా నేలపై గాలివై నీరువై నిప్పువై ఆకాశమై ఉన్న దేవా నిత్యమై సత్యమై బ్రహ్మస్వరూపమై హృదయాల విలసిల్లు దేవా మా హృదయాల విలసిల్లు దేవా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ స్వరూప నమామి నమో నమో నమః साईनाथ महाराज की Wow, man.